మోస్ట్ అడోరబుల్ కిడ్స్ ఇన్ టాలీవుడ్ అని చెప్తాను నేను. థ్యాంక్ యూ. ఒక ఫ్యామిలీకి ఏదన్నా ఫ్యాన్ బేస్ ఉంది అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్లో కూడా హీరోయిన్ అదే ప్రొఫెషన్లో ఉంటూ మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వాలి అంటే చాలా మంది ఇప్పటికీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారంటే ఒప్పుకుంటారా? తీసుకోవచ్చు, తీసుకుంటే మేము చాలా హ్యాపీ అసలు నిజంగా. సో మేధ గురించి చెప్పండి. మీద పాప ఇప్పుడు 4th ఇయర్ అండర్ గ్రాడ్ చేస్తుంది. ఇంకా తను బిజినెస్ ఇది చేసుకుంటుంది. ఇంకా ఇప్పుడు చూడాలి ఇంకా నెక్స్ట్ తనే ఏంటి అనేది. మేధకి కూడా మూవీస్లో యాక్ట్ చేయాలి ఇలాంటి ఏమైనా ఇప్పుడు దాకా ఇంకేం చెప్పలేదు, వచ్చిన తర్వాత ఇంకా చూడాలి అసలు. తనకి బాగా ఏమి ఇష్టం? లైక్ ఇప్పుడు అమ్మాయిలు అనగానే సింగింగ్, డాన్సింగ్, పియానో. తను ఇంకా అంటే చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సర్ తను అసలు. ఇంకా డాన్స్, స్పోర్ట్స్ అన్నీ ఇంకా తను బాగా నేషనల్స్ ఆడింది, బాస్కెట్బాల్ ప్లేయర్ తను. సో ఇంకా అన్నిట్లోనే ఇంట్రెస్ట్ ఉంది దానికి. డాన్స్ ఇంకా బాగా ఇష్టం అసలు దానికి. ఓకే. ఒకవేళ మీద ఎప్పుడైనా కూర్చుని ఈ లాంచ్ ఈ హీరోతో చేయాలి ఇలాంటి సెలబ్రిటీ క్రష్ లాంటిది ఏదైనా ఉండిందా? మీతో షేర్ చేసింది? క్రష్ అవన్నీ ఏమి లేదు అసలు, అలాంటి ఏమి చెప్పలేదు ఇప్పుడు దాకా. లేదు లేదు, అంటే ఫ్రెండ్లీగానే మాట్లాడుకుంటాం కానీ ఆ టాపిక్ అనేది ఎప్పుడు రాలేదు అసలు. సో ముగ్గురి కిడ్స్ లో మీరు ఇది ఒకళ్ళు ఇది అయితే బాగుంటుంది, నా ఇంట్రెస్ట్ ఇది అని ఎప్పుడైనా ఏదైనా షేర్ చేస్తారా వాళ్ళకి? నేను పిల్లల మీద ఎప్పుడు ఫోర్స్ చేయను, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి. మనం ఫోర్స్ఫుల్గా మన ఇష్టాన్ని వాళ్ళ మీద ఇది చేయటం అనేది నాకు ఎప్పుడు ఇష్టం ఉండేది కాదు. మీకు ఏది ఇష్టం బట్ అది మంచి బాగుండాలి, అసలు బాగుండేది ఉంటే కనుక నేను 100% నేను సపోర్ట్ చేస్తాను. ఏది చేసినా చక్కగా చేసుకోవాలి అది అసలు. అంతేగాని ఇంకా నువ్వు ఇదే అవ్వాలి అదే అవ్వాలని నేను అసలు ఎప్పుడు పిల్లలకి ఎప్పుడు చెప్పలేదు అసలు.